అక్కడ కపిల్ గ్రూప్ని ప్రమోట్ చేయడం మీకు ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి యాక్చువల్గా ఇనిషియల్గా. అండ్ మనకి ఏంటంటే జీటీఏ దాంట్లో ఫస్ట్ ఇది సబ్మిట్ ఏదైతే అవుతుందో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మా బ్రాండ్ ఎక్స్పోజర్ కూడా దీని నుంచి త్రూ వెళ్తుంది ఇక్కడ నుంచి. సో మేమేంటంటే మా సైడ్ నుంచి కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ అనేది రీచ్ అవ్వాలి, అందరు గ్లోబల్గా తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా అంటే రీచ్ అవ్వడానికి డైరెక్ట్గా మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది ఇక్కడ నుంచి. ఐ మీన్ పాసిబిలిటీ ఉంది. సో అంతకుముందు వేరే దగ్గర ప్రాపర్టీ ఎక్స్పోజ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళము. సో ఇక్కడ ఈ మీడియం కూడా ఏంటంటే మాకు ఇంకా ఈజీ అవుతుంది టు రీచ్ డైరెక్ట్గా గ్లోబల్గా ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు రీచ్ అవుతుంది. సో వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకున్నా కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి త్రూ వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. వాట్ ఈస్ కపిల్ గ్రూప్? కపిల్ గ్రూప్ అంటే ఏం చెప్తారు? సో కపిల్ గ్రూప్ యాక్చువల్ 46 years నుంచి మనకు ఉందండి. చిట్ ఫండ్స్ ఇస్ అందరికీ ఫెమిలియర్ అనేది చిట్ ఫండ్స్ అనేది ఉంటుంది. సో చిట్ ఫండ్స్ కపిల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకి ఏంటంటే ఆగ్రోస్లో ఉన్నాము, వచ్చేసి హెచ్ఎండి ప్రింట్ మీడియాలో ఉన్నాం మేము వచ్చేసి. తర్వాత మనం కపిల్ ఐటీ సొల్యూషన్స్లో ఉన్నాం. తర్వాత ఏంటంటే మనకి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాటింగ్, తర్వాత ఏమో వచ్చేసి మన కమర్షియల్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే లాస్ట్ 10 years నుంచి మేము కమర్షియల్ ప్రాపర్టీస్లో ఉన్నాము. సో కపిల్ టవర్స్ అన్న ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో తర్వాత మనం ఏంటంటే కపిల్ కావోరీ హబ్, కపిల్ బిజినెస్ పార్క్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర ప్రస్తుతం కడుతున్నాము. అది వచ్చేసి ప్రజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. దానిలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే అంటే ఎవరైతే ఇమీడియట్గా రిటర్న్స్ కోసం చూస్తున్నారని కాకుండా అంటే ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఒక లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వితౌట్ ఎనీ హ్యాజిల్ ఆఫ్ ఫైండింగ్ టెనెంట్స్ ఇష్యూస్ లేకుండా, మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ రావాలనుకున్న వాళ్ళకి కపిల్ అనేది సొల్యూషన్ అల్టిమేట్గా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ సైజ్ కూడా 36 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 36 lakhs ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్గా ఎన్ఆర్ఎస్ వాళ్ళకి కూడా చాలా అట్రాక్టింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు, టెనెంట్ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయగానే ప్రాపర్టీ అనేది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్ ద సేమ్ డే కపిల్ వాళ్ళు లీజ్ బ్యాక్ తీసుకొని రెంటల్ అనేది ప్రామిస్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి ఇక్కడ కూర్చున్న దగ్గర ఎవ్రీ మంత్ ఆనర్ బిఫోర్ 10th లోపల రెంటల్ అనేది ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ 20 years ఆఫ్ ద టైం వాళ్ళ టెనెంట్ మేమే ఉంటూ మేము ప్రాపర్టీ అనేది మెయింటైన్ చేస్తాము, రెంటల్ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. సో సక్సెస్ఫుల్గా మేము ఆల్రెడీ 3 projects చేసాము. ఇప్పుడు మనకి 4th project రన్నింగ్ అవుతుంది ప్రజెంట్. సో ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మేము ఏదైతే ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసామో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళతో అసోసియేట్ అయ్యాము. సో ఇది ఫస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏపీ అండ్ తెలంగాణ విచ్ హెస్ బీన్ అసోసియేటెడ్ విత్ కపిల్ గ్రూప్. సో మనకి నెక్స్ట్ ఇయర్ వరకు మన బిల్డింగ్ కూడా కంప్లీషన్ అవుతుంది. సో ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఎన్ఆర్ఐస్ అని అనుకుంటున్నాను. సో జీటీఏ లాంటి ప్లాట్ఫామ్లకి చాలా ఎన్ఆర్ఐస్ అయితే వచ్చారు. ఇప్పటివరకు ఎంతమంది అప్రోచ్ అయ్యారు? సో ఈ రోజు నుంచి ఫ్లోటింగ్ స్టార్ట్ అయిందండి మనకి యాక్చువల్గా మార్నింగ్ నుంచి. నిన్న మనకి ఏంటంటే యాక్టివిటీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా జరిగాయి, బట్ వచ్చి వెళ్తున్నారు. మనకి ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము బెటర్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.